హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు పచ్చిమిర్చితోటి నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను బజ్జి పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అవైతే కొంచెం మంట లేకుండా ఉంటాయని కొంచెం ఆయిలు, కారం, సాల్టు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒక అర డజన్ నిమ్మకాయలు తీసుకోండి. ముందుగా మనం తీసుకున్న పచ్చిమిరకాయలని 4 వైపులా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. కట్ చేసుకున్న తర్వాత వాటిలో విత్తనాలు ఉంటే కొంచెం మంటగా ఉంటాయనిపిస్తే తీసుకోండి, లేదంటే అలాగే ఉంచేసుకోండి. ఒక చాకు తీసుకొని అలా పచ్చిమిరకాయ మీద కొడితే అందులో ఉన్న విత్తనాలు మొత్తం రాలిపోతాయి. చూడండి, మొత్తం అలా 4 పలకలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా మనం ఆవాలని, మెంతుల్ని కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అర కేజీ బజ్జి పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. దీంట్లోకి 50 గ్రాములు ఆవాలు, 10 గ్రాములు మెంతులు అయితే సరిపోతాయి. వాటిని కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. ఇందులోకి 100 గ్రాములు కారం పడుతుంది. మీరు కొలతల ప్రకారం వేసుకుంటే, లేదంటే ఉజ్జాయింపుకైనా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా 50 గ్రాములు వేసుకోండి. మనం టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అందుకనే ముందు కొంచెం 50 గ్రాములు వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు 4 పాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. తర్వాత అర డజన్ నిమ్మకాయలని పిండుకున్నానండి. అవి విత్తనాలు రాకుండా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత శనగ నూనె తీసుకున్నాం కదండి, ఖచ్చితంగా పావు కేజీ శనగ నూనె అయితే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉండాలి నిలవ పచ్చడి కాబట్టి. కలుపుకున్న తర్వాత చూడండి, పచ్చడి అయితే ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా. దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా నెల రోజులు అయితే అస్సలు పాడవకుండా బయటైనా నిలువ ఉంటుందండి. చూడండి, పచ్చడి మాత్రం ఆయిల్ అంతా పైకి తేలి ఎంత చక్కగా ఉందో. దీని టేస్ట్ అయితే మన నిమ్మకాయ పచ్చడి మాదిరి ఉంటుంది. మేము టేస్ట్ చేసాము, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చేయండి.